యువరాజు జెంటిల్మెన్ మంచోడు ప్రేమాభిమానాలతో ఉంటాడు కలిసిమెలిసి చెప్పిన విధానంలో ఉంటారు చెప్పిన తల్లిదండ్రుల మాటల్లో ఉంటాడు అల్లారు ముద్దుగా పెంచిన అల్లారు ముద్దుగా పెంచుకున్నా వాడు మంచోడు వస్తుంది చదవకపోతే నాకు రాలే నాకు వస్తుంది చదవకపోతే నాకు వచ్చేది జీవితంలో వాడు ఇంతవరకు వాడిని చదువు విషయంలో బాగా స్ట్రిక్ట్ ఉండేదాన్ని నేను చదవకపోతే కానీ అర్థం చేసుకుంటాడు చదివేంత వరకు పట్టుదలతో చదివించేదాన్ని మంచోడు చదువుకుంటాడు చదువుతా అంటే చదువుతా అందరినీ కలుపుకునే గుణం బాగా ప్రేమ గుణం మళ్ళీ అందులో మొండితనం కూడా ఉంది నా కోడలు ఒక కూతురులాగానే చూసుకోవాలనుకుంటున్నాను నన్ను వాళ్ళ మమ్మీ లాగానే చూసుకోవాలనుకుంటున్నాను చెప్పనా పెళ్ళి కొత్త ఫీల్ అవుతున్నా బోనం చూసినప్పుడు ఫస్ట్ మమ్మీ ఓకే అన్నారు మమ్మీ డాడీ ఓకే అన్నారు ఫస్ట్ వాళ్ళకి నచ్చితేనే నేను ముందు ఫార్వర్డ్కి వెళ్ళాల్సి ఫస్ట్ నేను చూడలే అమ్మాయిని తర్వాత వాళ్ళ ఫొటోస్ చూసి తర్వాత ఇంకో మ్యారేజ్లో చూసి తన గురించి కనుక్కోవడం అవన్నీ చేయడం తర్వాత నాకు చెప్పడం సో వాళ్ళకే ఫస్ట్ ఓకే అనిపించింది కాబట్టి ఇంకేమంటే అయిన తర్వాతనే తనకు అల్లు అర్జున్ అంటే బాగా ఇష్టం పుష్ప 2 సినిమా రిలీజ్ కాబట్టి ఫస్ట్ షో సినిమా తీసుకెళ్ళాలని చెప్పేసి తీసుకొని వెళ్ళాం ఫస్ట్ టైం అప్పుడు బయట కలిసింది నాకు నేను ఇంకా కేర్ చూసుకోవాలనిపిస్తుంది చెప్పు తను మాట్లాడే తన మెంటాలిటీ ఇష్టం అంటే తను మాట్లాడే విధానం కానీ తను వచ్చినప్పుడు రిసీవ్ చేసుకునే విధానం కానీ మన వాళ్ళు అని చెప్తే అంటే తనకు కొంచెం తెలియకపోయినా మనం ఇది వీళ్ళు మన వాళ్ళు అది అని అంటే తను పలకరించే విధానం కానీ తను ఇచ్చే రెస్పెక్ట్ నాకు బాగా తన గురించి చాలా మంచిది లక్కీ అనుకోవాలి దొరకడం అంటే కొంచెం చిన్నపిల్ల మెంటాలిటీ అయినా కూడా ఆ చిన్నపిల్ల మెంటాలిటీ నన్ను చాలా బాగా చూసుకుంటుంది ఇప్పటి వరకు అయితే తను అడగమందా మీరు అడుగుతున్నా ఏం లేదు తనకే చెప్తాం అనుకుంటున్నా కెమెరా ముందు మంచిది చాలా మంచిది తన గురించి చెప్పాలంటే చాలా మంచిది డిసిప్లిన్లో పెరిగిన అమ్మాయి నాకు అంత ఉందన్నట్టు నా గురించి చెప్పడానికి చూసిన అంటే నేను తనకు అంత గొప్పగా ఇచ్చా మీకు అర్థం కావట్లేదు తను చెప్పిందని చూస్తాను కానీ నేను ఎంత అదే అని చెప్తున్నాను తన గురించి వాడాలా ఒక లైన్ వాడమంటే అయిపోతుందా నేను ఒకటే అంటున్నాను వేసానే ఓ నిచ్చనా మన ఇద్దరి మధ్యన ఆ నిచ్చనెక్కి నిన్ను చేరుకుంటా నువ్వేసి అడిగేసిన అడుగుల్ని వెంటాడిలా నీ పక్కనుంటా తనకేమో అంతే వేరే పాట అల్లు అర్జున్ ఎక్స్పెక్ట్ చేస్తుందేమో మేబీ వీడియో చూసినప్పుడు పాడలేని తర్వాత లొల్లు పెడతామో కానీ పాడా వచ్చినాకనే పడుతుంది అల్లు అర్జున్ ఇవన్నీ చూసిన తర్వాత నాకే రిప్లై అయ్యాలి మళ్ళీ చెప్తున్నా మళ్ళీ వీడియో పెడితే మంచిగా ఉండదు హెయిర్ ఓకేనా ఇట్లా నేను పూజ చేసి అలసిపోయినట్టున్నానా ఇది ఎందుకు అసలు మొత్తం ఊపకండి ఇట్లా ఏంటని ఎందుకు ఎందుకు హెడేక్ ట్రాన్స్ఫరా తలనొప్పి పోతుంది అనుకుంటున్నావా అరే ఊపండి ఇది ఎక్కడ చూపివ్వరు కదా అయిపోయింది ఆగు నీ పెళ్ళిలో ఏమైనా పాట పాడినావా కాదు మీ ఆయన గురించి చెప్తే సిగ్గుపడుతున్నావా ఊటికి ఎప్పుడు పోతున్నావు వీళ్ళు ఎందుకు నన్ను
హైదరాబాద్లో మీట్ అయినాం. పుష్ప 2 మూవీకి వెళ్ళినాం అనమాట. సో ఫస్ట్ డే మూవీకి తీసుకెళ్ళినాడు. ఎవరు తెలియదు. వెళ్ళిపోండి కిందకి, నన్ను చూడకండి. క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆన్సర్ చేస్తున్నా. మా ఆయన గురించి మా శ్రీవారు. నేను యాక్చువల్లీ అంటే నిన్న ప్రోమో చూసిన యాక్చువల్లీ. సో నేను ఇలా ముందు వాక్ చేస్తుంటే తను నా వెనుక వస్తున్నాడు. అప్పుడు ఎక్స్ప్రెషన్ నాకు తెలియదు కదా తను ఎలా ఇస్తున్నాడు అనేది. సో నిన్న వీడియో చూడగానే లిటరలీ నేను షాక్ అయినా. చాలా బాగా ఇచ్చినాడు అసలు, చాలా బాగుంది. అంటే నేను లేపాలే కొంచెం హీరోలానే అనిపించింది మా ఆయన. అంటే యూనో వాక్ చేస్తుంటే వాక్ స్టైల్ కానీ ఇట్లా హెయిర్ ఇలా లేస్తుంది అనేది వాక్ చేసినప్పుడు. సో ఇట్ వాజ్ నైస్, చాలా బాగా వచ్చింది. అంటే నేను కోపడినా ఏది చేసినా మళ్ళీ నాకే చెప్తాడు. కేరింగ్ విషయంలో మేమని కాదు, మా ప్లేస్లో ఎవరున్నా కూడా తన బాగా కేర్ తీసుకుంటాడు. కానీ అసలు కనబడది, కానీ కేరింగ్ మాత్రం చాలా కేర్ తీసుకుంటాడు. చిన్న ఉన్నప్పుడు అంటే ఇది నాకు తెలీదు, ఊహ లేదన్నమాట అప్పుడు అప్పటికి ఇంకా. సో అప్పుడు ఏంటంటే నేను అంటే డాడీ ఎక్కడికన్నా టోర్నమెంట్స్ వెళ్ళినా కానీ సో అప్పుడు నేను అంటే సిక్ అయిపోయేదాన్ని అన్నమాట. అంటే ఫీవర్ వచ్చేది, ఆయనే అంటే అంత అటాచ్మెంట్ అన్నమాట. సో పక్కన లేకపోయేసరికి ఫీవర్ వచ్చేది, నాకు హెల్త్ ఖరాబ్ అయ్యేది. తను చిన్నగా ఉన్నప్పుడు నా పొట్ట మీద లేని పడుకోకపోయింది, నా పొట్ట మీద పడుకునేది ఫస్ట్ అట్లా. అందుకోసమనే నేను ఎక్కడన్నా 1 వీక్ ఎక్కడన్నా బయటకు వెళ్తే 100% సిక్.